ఇంట్లోనే ఈజీగా రసగుల్లాని ఎలా చేసుకోవాలో చూద్దాం. జ్యూసీగా సాఫ్ట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రసగుల్లా చేయడానికి ఫ్రెష్ పన్నీర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3/4 లీటర్ పాలతో చేసిన పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీర్ని ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని ఇలాగా చేతి వెనక భాగంతో దీన్ని బాగా ఈ విధంగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని, ఒక పావు స్పూన్ వరకు గోధుమ నూకని యాడ్ చేసి డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన షేప్లో వాటిని చుట్టుకోవాలి. నేనైతే రౌండ్గా చుట్టుకున్నాను. ఇప్పుడు పంచదార పాకాన్ని మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార తీసుకొని 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసి పంచదార కరిగేంత వరకు మనం మరిగించుకోవాలి. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం చేసిన బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రసగుల్లా సైజు కొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఉడికించుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మధ్యలో 2 సార్ల వరకు చల్లని వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. స్పూన్తో కానీ గరిటతో కానీ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒకటి తీసి చూపిస్తాను మీకు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత చూస్తే రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ అరగంటలో మనం చేసుకున్న రసగుల్లాలన్నీ పాకంలో చాలా బాగా నానిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే వీటిని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.